తెలంగాణ ప్రజలకు నమస్కారం. ఈరోజు స్పెషల్ ఫ్లైట్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేరళ వెళ్ళడం జరిగింది. ఒక దిక్కు నన్ను కోసిన రూపాయి వెళ్ళదంటారు, ఒక దిక్కు ఆర్థికంగా తెలంగాణ ఎంతో కష్టాలలో ఉందంటాడు. ఏ రోజు పువ్వు ఆ రోజే అని సామెతలు చెప్తాడు. కానీ ఆయన విలాసాలకు మాత్రం ప్రత్యేకమైన ఫ్లైట్లు. మొన్ననే ఢిల్లీకి పోయేటప్పుడు సామాన్య జనంతో రేవంత్ రెడ్డి అని ఒక ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఒక ఫోటో తీసి ట్విట్టర్లో పెట్టి తెలంగాణ ప్రజలందరూ దాని చుట్టూ తిప్పే ప్రయత్నం చేసిండ్రు. కానీ వాళ్ళు ఏం చేసినా ఎవరు కూడా నమ్మని పరిస్థితి. ఈరోజు 4 పార్టీలు మారేటువంటి రేవంత్ రెడ్డి గారిని మరి కేసీ వేణుగోపాల్ గారు ఈరోజు పార్టీ ఆర్గనైజేషన్ సెక్రటరీగా ఉన్నాడు. గతంలో ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ కేరళ మన కర్ణాటక కాంగ్రెస్ పార్టీకి ఆయన ఇన్ఛార్జ్గా ఆయన వ్యవహరించినటువంటి పరిస్థితి. అప్పుడు సిద్ధరామయ్య గారు కూడా ముఖ్యమంత్రిగా ఉండే. మరి అటువంటి వ్యక్తిని ఆ వ్యక్తి ఈరోజు సిద్ధరామయ్యను కాదని చెప్పి కేవలం రేవంత్ రెడ్డి గారిని ఎందుకు పిలిచిండ్రు, రేవంత్ రెడ్డి గారిని ఎందుకు రమ్మన్నారు? ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ ఉన్నటువంటి వ్యక్తి సిద్ధరామయ్య గారు ఒక మాస్ లీడర్. ఆయనను పక్కన పెట్టి 4 పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ, టీడీపీ, ఈరోజు కాంగ్రెస్ 4 పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిని ప్రత్యేకంగా ఒక కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ గారు ఆయన పుస్తక ఆవిష్కరణ కోసము ఈయనను ఎందుకు పిలిచిండు అని అంటే, ఈరోజు నేను అదే టైటిల్ పెట్టిన. ఈరోజు నేను గతంలోనే చెప్పిన, ఈరోజు మన తెలంగాణకి వెళ్ళి కేసీ వేణుగోపాల్ గారిని కేరళ ముఖ్యమంత్రిగా చేయడానికి రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వెళ్ళి బట్టలో ఏవో మొత్తానికి బ్యాగులు పోతున్నాయా, సూట్ కేసులు పోతున్నాయా? స్పెషల్ ఫ్లైట్ అంటే అదే. ఈరోజు ఒక దిక్కు తెలంగాణ చాలా ఆర్థికంగా వెనుకబడ్డది. ఈరోజు కష్టాల కడలిలో ఈరోజు తెలంగాణ ఉన్నది, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఉన్నది. ఈరోజు బాండ్లు కుదబెట్టుకుంటారు. ఈరోజు బాండ్లు 32 సంవత్సరాలకు 35 సంవత్సరాలకు కుదబెడతా ఉన్నారు. నేను నిన్ననే మీకు చూపించిన, ఇగో ఇది తెలంగాణ బాండ్స్. రేపు 2వ తారీఖు వేలం ఉంది, ఇదేమో ఆల్రెడీ అయిపోయింది. మీకు ఇగో ఇక్కడ నేను చూపెడతా చూడండి. ది ఆక్షన్ విల్ బి కండక్టెడ్ ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ ఈక్యుబేర్ సిస్టమ్ ఆన్ 26/2025. అంటే ఆ రోజున అంటే 26వ తారీఖు ఆల్రెడీ 2,000 కోట్లకు ఇక్కడ చూడండి తెలంగాణ 500 కోట్లు, 1000 కోట్లు, మళ్ళీ 500 కోట్లు అంటే 200 కోట్లు 30 నెలలకు, 28 నెలలకు, 26 సంవత్సరాలు 26 సంవత్సరాలు, 28 సంవత్సరాలు, 30 సంవత్సరాలకు. ఇది ఆల్రెడీ వేలం పాట అయిపోయింది. ఇందులో 2,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ మొన్న 26వ తారీఖు లాగేశారు. 2వ తారీఖు ఇంకొకటి ఉన్నది. 2వ తారీఖు ఇంకో దుకాణం ఉన్నది. ఈ దుకాణంలో ఎంత పోతుందా అంటే ఈ దుకాణంలో ఎంత పోతుందంటే రైట్ ఇంకో ఇది రేపు ఇంకో ఇక్కడ చూపెడతా డేట్. ది ఆక్షన్ విల్ బి కండక్టెడ్ 26 ఒకసారి సేమ్ అదే వచ్చింది మళ్ళా రైట్. ఇది ఇగో ఇక్కడ ఉన్నది చూడండి. ఇగో 1,500 కోట్లు, 1,500 కోట్లు, 1,500 కోట్లు, మొత్తము 6,000 కోట్లు. ది ఆక్షన్ విల్ బి కండక్టెడ్ ఆన్ ఎప్పుడు సెప్టెంబర్ 2వ తారీఖు రిజర్వ్ బ్యాంక్ ఇండియా ఇంకొక తెలంగాణ 6,000 కోట్ల ఆక్షన్ వేసింది. అంటే ఈరోజు ఎక్కడికక్కడ అమ్ముకుంటున్నాం. ఇక ఈ బాండ్ల కథ ఏందనేది నిన్న దినాన నేను లైవ్ చేసిన. ఎందుకు కుదబెడుతున్నారు, దేనికోసం కుదబెడుతున్నారు అనేది నిన్న దినాన నేను ఆల్రెడీ లైవ్ చేయడం జరిగింది. ఇక మరి ఈ సిపాయిని తెలంగాణ కరడుగట్టిన మేధావులు లేరా, లేకుంటే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీలా ఇంకా మేధావులు లేరా? కేసీ వేణుగోపాల్ గారు పిలిస్తే ఈరోజు రానని ఎవరు అన్నారా? పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారిని ఎందుకు పిలవలేదు, ఆయన ఎందుకు రమ్మలేదు? ఈరోజు రేవంత్ రెడ్డి గారి మీద అంత ప్రేమ ఎందుకు వచ్చింది? ఎందుకనంటే అసలు రహస్యం ఏంటంటే ఈయన 4 రూపాయలు ఇవ్వగలుగుతాడు. రేపు రాబోయే కేరళ అసెంబ్లీ ఎన్నికల ఖర్చు మొత్తం ఈయనదే. కేసీ వేణుగోపాల్ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన గిఫ్ట్లు కూడా ఉన్నాయి. ఈరోజు అందులో విడతగా మొట్టమొదటిసారి ఈరోజు పుస్తక ఆవిష్కరణకు ఈయనను ఒక కేసీ వేణుగోపాల్ అంత పెద్ద మనిషి రాహుల్ గాంధీ గారిని పక్కన పెట్టి ప్రియాంక గాంధీ గారు లోకల్ ఎంపీ, వాయనాడు ఎంపీ, ఆమెను కాదని ఈరోజు రేవంత్ రెడ్డి గారినే ఎందుకు పిలుచుకున్నారు? ఈయన ఏమైనా మేధావా?
ఈయన ఏమైనా ఇంటలెక్చువలా? ఈయన ఏమైనా పుస్తకాలు రాసినోడా? లేకుంటే ఈయన ఇదివరకు పుస్తకాలు ఏమన్నా ఓపెన్ చేసినోడా? లేకుంటే ప్రత్యేకమైన ఈయన ఏమైనా పెద్ద ప్రొఫెసరా? దేనికోసం ఈయనను పిలిచిండ్రు? దీని వెనుక ఉన్న కారణం ఏంటి? ఓన్లీ పైసా, డబ్బు. ఇది కాదని చెప్పి నేను కేరళ ఎలక్షన్స్కు కేసీ వేణుగోపాల్ గారి కోసం నేను ఒక్క నయ్యా పైసా కూడా ఇయ్యాటి వరకు నేను ఇయ్యలేదు, రేపు ఇయ్యబోనని ప్రమాణం చేయమనండి అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చి. నాకు తెలుసు కదా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, నాకు ఉండే 34 సంవత్సరాలు ఉండే, నాకు ఏఐసీసీ నాకు లింక్స్ ఉన్నాయి, నాకు ఎటువంటి లింక్స్ ఉన్నాయో నాకు బాగా తెలుసు. ఈరోజు స్పెషల్ ఫ్లైట్ అసెంబ్లీ ప్రత్యేకమైన సమావేశాలు 3 రోజుల పాటు అని పెట్టి, ఇది పక్క ఒక దిక్కు తుఫాన్లలో జనాలు కొట్టుకపోతూ ఉంటారు, ఇక్కడ ఇండ్లన్నీ ఆగమవుతాయి, పొలాలు ఆగమవుతాయి, అక్కడ కామారెడ్డి జిల్లాకు పర్యటనలు పక్కన పోయేది పక్కన పెట్టి, అసెంబ్లీ పక్కన పెట్టి, మేఘాల మీద పుస్తకావిష్కరణ వాయిదా చేసుకోమని తర్వాత పెట్టుకుని రాలేకపోనేని పెట్టేది ఉండే. ఈయనకంటే బిజీగా అయితే సిద్ధరామయ్య లేడు కదా. ఈరోజు సిద్ధరామయ్య, ఈయన కేసీ వేణుగోపాల్ అవసరం సిద్ధరామయ్యకు లేదు. కేసీ వేణుగోపాల్కు సిద్ధరామయ్యను దించేసి డీకే శివకుమార్ను సీఎంను చేసే ప్రయత్నం చేస్తుండు. సిద్ధరామయ్య అంటే కేసీ వేణుగోపాల్ దేకనే ఒక రూపాయి కూడా ఇయ్యడు. కాబట్టి ఈయనను పిలవలేదు. ఈయన అంటే ప్యాకేజ్ మాస్టర్ కాబట్టి ఈయనను ఇంటలెక్చువల్ లెక్క పిలుచుకున్నాడు. కేసీ వేణుగోపాల్ లాంటి వాడు కేరళకు యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి వ్యక్తి, యూత్ కాంగ్రెస్ ప్రోడక్ట్. అటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ లేనోని ఈరోజు పిసిసి అధ్యక్షుడిగా చేయడమే కాక ముఖ్యమంత్రి కావడానికి కూడా ప్రత్యేకమైన శ్రద్ధ ఆయన తీసుకున్నాడు. కాబట్టి కేరళలో నన్ను ముఖ్యమంత్రి చేయాలి నీవు అని చెప్పిండు. ఈరోజు ఇక్కడికి వెళ్ళి నేను ప్రమాణపూర్వకంగా చెప్తున్నా, తెలంగాణకి వెళ్ళి 101% ఇక్కడికి వెళ్ళి కేరళకు పైసలు పోతున్నాయి, 101% పోతున్నాయి. లేకుంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ స్థాయి ఎంతకు దిగజారిందంటే, కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు ఓటుకు నోట్లెక్క అయిపోయింది. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఐడియాలజీ కూడా ఓటు ఫర్ ఐడియాలజీ అయిపోయింది. మీరు ఐడియాలజీ ఇస్తే మేము మీరు నోట్ ఇవ్వండి, మేము ఐడియాలజీ మార్చుకుంటాం అంటున్నారు. మాకు నోట్లు ఇస్తే దొంగైనా పర్వాలేదు అంటున్నారు. మాకు నోట్లు ఇవ్వండి, ఓటుకు నోటు దొంగైనా పర్వాలేదు అంటున్నారు. మాకు పైసలు ఇవ్వండి, జైలుకు పోయి వచ్చినా పర్వాలేదు అంటున్నారు. మాకు డబ్బులు ఇవ్వండి, మీరు రెడ్ హ్యాండ్ మాకు దొరికినా పర్వాలేదు అంటున్నారు. ఇటువంటి వ్యక్తిని ఈరోజు కేసీ వేణుగోపాల్ ఎవరిని పిలుచుకున్నాడు చీఫ్ గెస్ట్గా? కేసీ వేణుగోపాల్ బ్యాక్గ్రౌండ్ ఏంది? ఒక కేంద్ర మంత్రి కాంగ్రెస్ పార్టీ, ఒక యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి ఎవరిని పిలుచుకున్నాడు? కింద ఫోటో పెట్టిన కామెంట్ చేయండి మిత్రులారా. ఈయనతోని పుస్తకం ఓపెన్ చేసుకోనికి ఈయనను పిలుస్తాడు ఎవరన్నా? కేరళలో ఏక్ ఎడిటర్స్ ఉన్నారు, ఏక్ మేధావులు ఉన్నారు, అందరు అక్కడ వాళ్ళని పిలుచుకుంటారు. కానీ ఈయనను తీసుకుపోయి అక్కడ ఓపెన్ చేయించుడు ఏంది? ఏం లేదు, డబ్బు డబ్బు డబ్బు, కేవలం పైసలే. ఈరోజు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి పైసలు కావాలని ఇక్కడ తెలంగాణ ప్రజలను కార్యకర్త పిచ్చోళ్ళని చేసుకుంటే వీళ్ళతోనేమో వాకింగ్ చేపిస్తారు. వాకింగ్ ఎవరు చేస్తారు? దేనికోసం చేస్తారు? తిన్నోడు చేస్తాడా, తిన్నోడు చేస్తాడా? తిన్నది అరగనికి, కొలెస్ట్రాల్ కరగనికి, తిన్న కొవ్వు అరగనికి చేసేది వాకింగ్. వాకింగ్ ఎవరు చేస్తాడు? వాకింగు పశ్చాత్తాపడ్డోళ్ళు, లేకుంటే బాగా తిని అరగనోళ్ళు, ఒంటి నిండా కొలెస్ట్రాల్ ఉన్నోళ్ళు, ఎక్సర్సైజ్ కోసము వాకింగ్ చేయమంటారు డాక్టర్. మరి కాంగ్రెస్ పార్టీ ఈరోజు రూలింగ్లో ఉన్నది, వాకింగ్ ఎందుకు చేస్తున్నారు? తిన్నది అరగనికి వాకింగ్ చేస్తున్నారు. ఇక్కడ కార్యకర్తలేమో వాకింగ్ చేయాలి, కార్యకర్తలను పిచ్చోళ్ళని చేస్తారు. కార్యకర్తలు కనీసం డైరెక్టర్ పోస్టులు కూడా ఇవాటి వరకు ఇయ్యరు. ఇగో అయిపోతున్నాయి డైరెక్టర్లు, ఇక నియమించేస్తున్నామని చెప్తారు. కాంగ్రెస్ కార్యకర్తల పదవులు ఇచ్చే కార్యక్రమం రోగాలు వస్తాయి. ఇక వాళ్ళతోనేమో వాకింగ్ చేయాలి, పోస్టర్లు వేయాలి, మా పథకాలను తీసుకుపోవాలి, మేము మాత్రం దొంగతనాలు చేస్తాం, పంచుకుంటాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క ఐడియాలజీ కరెక్షన్స్ చేసుకుంటుంది, దిద్దుకుంటుంది. మాకు డబ్బులు ఉన్నోళ్ళు కావాలి, పైసలు ఉన్నోళ్ళు కావాలి, నోట్లు ఇచ్చేటోళ్ళు కావాలి, వాళ్ళు మా చీఫ్ గెస్ట్గా మేము పిలుచుకుంటాం. ఈరోజు ప్రత్యేకమైన విమానంలో రేవంత్ రెడ్డి గారు కేరళకు పోయింది అనగానే నాకు అనుమానం వచ్చింది. నేను ఆల్రెడీ 5 రోజుల కింద ఒక వీడియోలో నేను మాట్లాడినా,
ఈరోజు డబ్బు సంచులు ఇక్కడికి వెళ్ళి బీహార్కు పోతున్నాయి, ఇక్కడికి వెళ్ళి కేరళకు పోతున్నాయి. కేసీ వేణుగోపాల్లో ముఖ్యమంత్రి చేయడానికి ఈరోజు ఎత్తులు వేస్తుండు రేవంత్ రెడ్డి ఇక్కడ ఉండి. రేవంత్ రెడ్డి లేకుంటే అంత పెద్ద మనిషి ఈయనను ముఖ్య అతిథిగా పిలుచుకోవడం ఏంది? ఎంతోమంది మేధావులు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీలో ఉన్నారు. ఈరోజు వాళ్ళందరినీ కాదని ఈయనను తీసుకుపోవడానికి గల కారణం ఏంది? ఓన్లీ పైసా, డబ్బులే. చిదంబరం పిలుచుకోవచ్చు, సిద్ధరామయ్యని పిలుచుకోవచ్చు, మన అశోక్ గెహ్లోట్ను పిలుచుకోవచ్చు, మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హూడాని పిలుచుకోవచ్చు, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి. ఈరోజు చాలామంది ఉన్నారు మేధావులు. వాళ్ళందరినీ కాదని కింద ఉన్న ఫోటోలో రెడ్ హ్యాండ్ దొరికినటువంటి వ్యక్తిని ఎందుకు తీసుకొచ్చుకోనరు? ఏ ప్రియాంక గాంధీ గారు ఈరోజు కేరళ ఎంపీగా ఉన్నారో, వాయనాడు ఎంపీగా ఉన్నారో, ఆమె పనికిరాదు పిలుచుకోవడానికి. ఉస్కు రేవంత్ రెడ్డికి బులాలో పైసలు లేకే ఆతా ఉన్నాయి. ఈరోజు తెలంగాణ పేదరికంలో ఉందంట. తెలంగాణలో ఏమో సెక్యూరిటీ బాండ్లు అమ్ముతారు, 26వ తారీఖు బాండ్లు అమ్ముతారు, ఇలా స్పెషల్ ఫ్లైట్లు పోతాయి. ఈ పైసలతో ఏం చేయబోతున్నావో చెప్పాలి నాకు. ఈ పైసలతో ఏం చేయబోతున్నావో చెప్పాలి. ఈ డబ్బుతో ఏం చేయబోతున్నావో చెప్పాలి నువ్వు. సెక్యూరిటీ బాండ్లు అమ్మిన ఈ 10 రోజులలో 8,000 కోట్ల రూపాయలు సెక్యూరిటీ బాండ్లు అమ్మినావు కదా, ఆ పైసలు ఏం చేయబోతుందో చెప్పాలి రేవంత్ రెడ్డి గారు. దీని గురించి ఎవ్వరు మాట్లాడరు, దీని గురించి ఏ మేధావి చర్చ తీయరు, దీని గురించి ప్రభుత్వం ఎక్కడ కూడా చర్చ పెట్టది. ఈ 8,000 కోట్ల రూపాయలు తేవడానికే, లేకుంటే బాండ్లు అమ్మనికి, తెలంగాణ పేరు మీద అప్పులు తేనికే ఈరోజు అర్హతలు లేనటువంటి వ్యక్తిని చీఫ్ సెక్రటరీగా పెట్టుకున్నారు. ఎందుకంటే డబ్బులు సంపాదించాలి, ఆ డబ్బులు అనుమూల రేవంత్ రెడ్డి వాళ్ళ కుటుంబ ఖాతాలకు పోవాలి, ఇటు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి పోవాలి, అటు బీహార్ ఎన్నికలకు పోవాలి, ఇటు కేరళ ఎన్నికలకు పోవాలి. మళ్ళీ చీఫ్ గెస్ట్గా పిలుస్తారు ఈ మేధావిని. ఈయనతోని రూపాయలు పంచిపించుకోవాలి, ఈయనతో డబ్బు సంచులు తెప్పించుకోవాలి. ఈరోజు ఇక్కడ వరద బాధితులకేం పైసలు ఉన్నాయి, సినిమా యాక్టర్లకు వెళ్ళి వసూలు చేస్తాను. నిన్న బాలకృష్ణ ఇచ్చిండు 45 లక్షలు, 40 లక్షలు 50 లక్షలు ఆయన ఇచ్చిండు వరద బాధితుల సహాయాలు. ఇక్కడేమో వసూలు చేయాలి, ఇక్కడికి వెళ్ళి అక్కడికేమో దంచుకపోవాలి. ఇది దుకాణం. ఇది 10,000కు మీ అసమర్థత వల్ల, మీ అసమర్థ పాలన వల్ల, మీ ముందు చూపు లేనితనం వల్ల ఈరోజు వరదల వల్ల 10,000 కోట్ల రూపాయల ఆస్తి నష్టం అనేది జరిగింది. ఈరోజు వర్షాలు లేనప్పుడేమో మీరు స్టేట్మెంట్లు ఇస్తారు, జాగ్రత్తగా ఉండము. వర్షాలు పడ్డప్పుడే తప్పించుగా తిరుగుతారు. ఈరోజు మూసి సుందరీకరణతో మీటింగ్లు పెడతారు, అక్కడ డబ్బులు కావాలి, ఎందుకు పంపాలి. ఈరోజు వరద బాధితులు అక్కడ కొట్టుకపోతూ ఉంటే దానిపైన ఒలింపిక్స్ ఎప్పుడో జరగబోయే ఒలింపిక్స్ పైన మీటింగ్లు పెడతారు. ఈరోజు వినోదాలు చేసుకుంటూ ఉంటారు. ఇంట్లోనేమో మూసి సుందరీకరణ పైన మీటింగ్ పెడతారు. 50,000 కోట్ల రూపాయలు దాని మీద కొట్టాలనే ఉద్దేశంతో మూసి సుందరికి దాని మీద తప్పేం లేదు. ఎందుకంటే డబ్బులు రావాలి, ఈయన దాచుకోవాలి, వాళ్ళకు పంపాలి. ఈరోజు ఢిల్లీ వాళ్ళు అన్నిటి కళ్ళెందుకు మూసుకుంటారు? మనకు కాంగ్రెస్ పార్టీ పెద్ద పెద్ద ముఖ్యమంత్రులు తెలంగాణకు ఉండే, ఎవరి దగ్గర కూడా 10 శాఖలు ఎవరి దగ్గర లేకుండే. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కానీ, కాసు బ్రహ్మానందరెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ, ఈరోజు ఎవరి దగ్గర నేదురమల్లి జనార్దన్ రెడ్డి గారి దగ్గర కానీ ఎవరి దగ్గర కూడా 10 శాఖలు ఎవరి దగ్గర లేకుండే. ఈరోజు దాదాపు 2 సంవత్సరాల నుండి ఇయాటికి హోంశాఖ మంత్రి ఈయననే ఉంటాడు, విద్యాశాఖ మంత్రి ఈయననే ఉంటాడు. అదే ఎంత దాదాపు మన స్కూల్ ఎడ్యుకేషన్ ఈయననే ఉంటాడు, టెక్నికల్ ఎడ్యుకేషన్ ఈయననే ఉంటాడు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఈయననే ఉంటాడు. ఇవన్నీ ఇన్ని శాఖలు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పెట్టి ఏం చూసి ఇచ్చింది? కింది ఫోటో చూసి ఇచ్చిందా మీకు ఏం నచ్చింది? ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి ఏం నచ్చింది? ఫస్ట్ దాని మీద మీరు ప్రెస్ మీట్ పెట్టాలి. కేసీ వేణుగోపాల్ రెడ్డి, కేసీ వేణుగోపాల్, యూ హ్యావ్ టు స్పీక్ అవుట్. వాట్ క్రైటీరియా దిస్ రేవంత్ రెడ్డి హ్యాస్ టు ఇనాగ్రేట్ యువర్ బుక్? So many intellectuals are there, countrywide so many intellectuals are there whom you can invite them. So many other chief ministers are there, including Siddaramaiah of Karnataka. Why you have not invited him? Because you are planning, you are trying your level best to kick out Siddaramaiah and you want to bring DK Shivakumar. Because DK Shivakumar and Revanth Reddy are too wise for you.
who can send you luggages as today came. Revanth Reddy has come to Kerala in a special flight. I am asking you, KC Venugopal ji, Revanth Reddy while coming to Kerala, has he come with bags or suitcases? What made him to come in a special flight when Telangana is facing a huge financial struggle? There is a big scarcity of funds. There is a big cyclone effect in Telangana, where cine actors and other people are helping financially and in other aspects. What made you to invite only him to Kerala? On 26th of August, means the 26th of this month, RBI has been called for auction for 2,000 crores. And on 2nd of September, another 6,000 crores auction has been called off for Telangana securities. So we are going for auction, we are selling our bonds of 8,000 crores with a span of 10 days. Where this money is going? Are they spending this money for schools? Are they spending that money for cyclone affected areas? Are they spending that money for the welfare of the government hospitals? Are they giving the fees reimbursement? So what they are doing with this money? So you are ready to change your ideology if money is there. If they pay the fees and DDs and challans, you will changing your ideologies. You will change your ethics. The fellow who caught red-handedly while bribing a MLA, he is the chief guest of your book. Then we can catch up what type of book is yours. What type of book you have been inaugurated today by a criminal chief minister who is holding 89 cases, in where 74 cases are more serious cases, and who have been caught red-handedly while bribing. That person is the chief minister of Congress party. That person has inaugurated your book. And what book is yours? I can tell in Tamil. Tirada. Your book name should be Tirada. Okay. Tirada book is inaugurated by a Tirada chief minister holding 89 cases. Tirada అంటే దొంగ అన్నట్టు. ఒక 89 కేసులు ఉన్నంతో కింద ఉన్న ఫోటో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో చేసింది కాదు. రేవంత్ రెడ్డి పక్కన ఉన్నది డబ్బు సంచులు. రెడ్ హ్యాండెడ్గా దొరికినటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేస్తారు. ఆయనతోని పుస్తక ఆవిష్కరణ చేయించినట్టే నీ పుస్తకం వేసోంటిది. దొంగ పుస్తకం అయితే దొంగలతో పని చేపియాలి. దొంగలు ఎట్లా చేయాలనో అని చెప్పి ఆ పుస్తకాలు రాసితే దొంగలతోనో పని చేపియాలి. మంచి మాటలు సమాజానికి తెలపాలన్నప్పుడు మంచోళ్ళతోనో పని చేపియాలి. మేధావితనం ఉన్నది పుస్తకంలో అన్నప్పుడు మేధావితోనో పని చేపియాలి. ఈరోజు మంచి గుణగణాలు నేర్చుకునే తట్టుగా ఈ పుస్తకం ఉందంటే మంచి గుణం ఉన్నంతో నేర్చుకోవాలి. సంచులు మంచి మోసేతోతో, పెట్టెలు మోసేలతో, స్పెషల్ ఫైట్లో వచ్చేటోతో నువ్వెట్లా ఏ పుస్తకం ఓపెన్ చేపించినా అదేం పుస్తకం అని ఉంటుంది. అందులో రాసి ఉంటారు. అందుకని ఆ పుస్తకం పేరు దొంగ పుస్తకం అయి ఉంటుంది. అందుకనే తిరడా అని పెట్టమని చెప్పిన. తమిళ్లో తిరడా దొంగ అన్నట్టు. కేరళలో కూడా ఇంతకుముందు అదే ఉంటుంది. కాబట్టి ఈ విధంగా వ్యవహరిస్తుంటే ఈరోజు కష్టంలో ఉంటాము. మనం చూస్తే దొంగలను చూసినాం. రూపాయి జాగ్రత్త దాచిపెట్టుకోవాలి. 20 ఏళ్ళ తర్వాత ఏ ముఖ్యమంత్రి పోలే, 20 ఏళ్ళ తర్వాత నేనే పోయినా అని చెప్పుకుంటాడు. లేకపోయి ₹1 ఇవ్వకుండా వచ్చిండు ఉస్మానియా యూనివర్సిటీకి. నా దగ్గర పైసలు లేవని. మీకు ఈయనకి రూపాయి లేదా నా దగ్గర చెప్తాడు. ఈరోజు అసోంటి ముఖ్యమంత్రి ఈరోజు స్పెషల్ ఫ్లైట్ వేసుకొని కేరళకు పోయి అక్కడ పుస్తక ఆవిష్కరణ చేసినట్టే ఎవరి చెవులో పువ్వు పెట్టడానికి. మళ్ళీ వెనక పైన డిజిటల్ మొత్తం ఆయన ఫోటోలే.
ఈరోజు మొత్తం బ్రహ్మరథం పట్టిండ్రు. ఈరోజు రేవంత్ ఫ్యాన్స్ అసోసియేషన్కు అధ్యక్షునిగా కేసీ వేణుగోపాల్ వ్యవహరించాడు. రేవంత్ రెడ్డి యువజన అధ్యక్షునిగా ఈరోజు కేసీ వేణుగోపాల్గా వ్యవహరించండి. ఈరోజు పైసలు ఏమన్నా చేపిస్తుంది, పైసకి ఎంత ఆ ఫిలాసఫీ నమ్మిండు. కింద పైసలతోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేని కొట్టుకునే ప్రయత్నం చేసిండ్రు. ఆడ వాళ్ళు పట్టుకున్నారు. పైన అదే పైసలతోని కాంగ్రెస్ పార్టీని మొత్తం ఈరోజు ఏలు మీద ఆడిపిస్తున్నాడు. ఈరోజు ఎట్లా ఆడిపిస్తున్నాడు? 10 శాఖలు కాదు, 20 శాఖలు నువ్వే పెట్టుకో, కాకపోతే అన్ని శాఖలు నువ్వే పెట్టుకో, మాకు మాత్రం సంచులు కావాలి. ఇవాళ స్పెషల్ ఫ్లైట్లలో పోయేది ఎందుకు అనుకుంటున్నావు? అలా చెక్కింగ్లు ఉండయి, ఏముండే, తీసుకోవాలి పోవాలి. కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజల చెమట చుక్కను ఈరోజు వారి దేహంలో వాళ్ళ రక్తాన్ని, రుధిరాన్ని ఈరోజు డబ్బుగా కడితే ఆ డబ్బు ఎత్తుకపోయి మా పేర్ల మీద మా డెవలప్మెంట్ కోసం తెలంగాణ తెచ్చే అప్పుల పైన ఈరోజు తీసుకుపోయి ఏఐసిసికి వీళ్ళకు పంచనీకి ఉన్నాయి. ఇవి 10 సంవత్సరాల తెలంగాణ దేనికి రాక మిగుల బడ్జెట్తో ఏర్పడ్డ తెలంగాణ ఈరోజు అప్పుల పాలు చేస్తుండ్రు, బాండ్లు అమ్ముతుండ్రు. బాగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని వేలానికి పెడతా ఉన్నారు. రేపు 2వ తారీఖు ఇంకో వేలం ఉన్నది, 6,000 కోట్ల బాండ్ల వేలం ఉన్నది 2వ తారీఖు తెలంగాణ దీంది. ఇవాళ ఏ టీవీలలో చర్చ జరగదు, ఇది ఏ ఛానళ్ళలో చర్చ జరగదు, ఏ పత్రికలలో రాయరు, ఎక్కడ కూడా దీని మీద చర్చ ఉండదు. ఏ మేధావి దీని గురించి ప్రశ్నించరు. కానీ 2వ తారీఖు జరగబోతుంది, మరొక 6,000 కోట్ల బాండ్లు అమ్మబోతూ ఉంటారు. ఇక్కడ అమ్ముతూ ఉంటారు, వీళ్ళేమో జల్సాలు చేస్తూ ఉంటారు, ప్రత్యేకమైన విమానాలలో తిరుగుతూ ఉంటారు. నువ్వే రావాలి మాకు అని చెప్పి ఆయన పిలుచుకుంటాడు. ఒక పాట పాడతాను ఈ మధ్యలో రేవంత్ రెడ్డి, ఊకనే రాలేదురా సీఎం సీటు అని. ఊకే రాలే, మరి సంచుల హోట్లు వచ్చినాయి, పెట్టెలు మోస్తూ వచ్చినాయి. ఊకనే రాలే ముఖ్యమంత్రి సీటు నీకు రేవంత్ రెడ్డి గారు. ఈరోజు కేసీ వేణుగోపాల్ అసంటోడు నిన్ను చీఫ్ గెస్ట్గా పిలిచిందనంటే నీకు నువ్వు ఏమేమి జాతు చేసినావో, ఏమేమి మోస్తూ వచ్చినాయో రాలే. కరెక్ట్ పాట నువ్వు రాపించుకున్నావు, ఊకే రాలేదురా సీఎం సీట్ అని. ఊకే రాలే, మరి ఎందుకు వచ్చిందో నీకే తెలుసు. నువ్వు నిజాయితీ పడినవని నీకేమి ఇయ్యలే ముఖ్యమంత్రి. నువ్వు నోబెల్ బహుమతి గ్రహీత అని చెప్పి నీకేం ముఖ్యమంత్రి ఇయ్యలే. నీకు క్లీన్ ఇమేజ్ ఉందని ముఖ్యమంత్రి పదవి ఏమి ఇయ్యలే. ఈరోజు నీకేం ఐడియాలజీ ఉన్నవన్నీ ముఖ్యమంత్రి ఇయ్యలే. నువ్వు కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా నువ్వు పనిచేసినవన్నీ నువ్వు ఏమి ఇయ్యలే. కాంగ్రెస్ పార్టీలో కరడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్తవని నీకేమి ఇయ్యలే. ప్రజల పట్ల నీకు జవాబుదారితనం ఉందని నీకేమి ఇయ్యలే. నువ్వు నాన్ కరప్ట్ అని ఏమి ఇయ్యలే. నీవు రెడ్ హ్యాండెడ్ దొరికినట్టే దొంగ అని తెలిసినాక నీకు ఇచ్చిండ్రు. మాకు సంచులకు పైసలు ఇస్తామని చెప్పి నీకు ఇచ్చిండ్రు. ఇదంతా ఈరోజు ఓపెన్ సీక్రెట్. ఈరోజు తెలంగాణ ప్రజలు కానీ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ ఎవరిని మోసం చేసే అవసరం లేదు, బాజాప్తా చెప్పచ్చు. కాంగ్రెస్ కార్యకర్తలు ఊళ్ళల్లో వాడి పాదయాత్రలు చేయాలంట, వీళ్ళేమో స్పెషల్ ఫ్లైట్లో వేసుకొని తిరిగి ఎంజాయ్ చేస్తారంట. వీళ్ళు గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ మీద 179 కేసులు వేసి ప్రతి దినం ఇప్పుడు ఈ దొంగ మీద ఏ విధంగా కొట్లాడుతున్నా ఆ రోజు అదే విధంగా చిత్తశుద్ధితోని తెలంగాణ అప్పుల పైన, తెలంగాణ జరుగుతున్న మోసాల పైన, పేపర్ లీకేజీల పైన ప్రతిదీ సాక్ష్యాలతో సహా మేము ఫైట్ చేసినాం. జలవిహార్, ఐమాక్స్, దస్బల్లా హోటల్ ఇవన్నీ ప్రభుత్వ స్థలాలలో ఉన్నాయి. వాళ్ళు ఎవరు కిరాయిలు కడతలేరని చెప్పి వీళ్ళ దగ్గర కిరాయిలు వసూలు చేయాలని నేను హైకోర్టుకి వెళ్ళి ఆర్డర్ తీసుకొచ్చిన. ఇవాటి వరకు ఆ ప్రభుత్వం వసూలు చేయలే, ఈ ప్రభుత్వం వసూలు చేయలే. వాళ్ళు ఫ్రీ ఎంజాయ్ చేస్తుండ్రు. దస్బల్లా హోటల్ ఈరోజు ప్రజల పైసలు, అది ప్రజల సొమ్ము. జలవిహార్ ప్రజల సొమ్ము, ఐమాక్స్ ఉన్నది ప్రజల సొమ్ము. వాళ్ళు ఎవరు కిరాయిలు కట్టారు. ఈరోజు ఆ కిరాయిలు వసూలు చేయాలని చెప్పి నేను హైకోర్టుకు పోతా, ఆర్డర్ తీసుకొని వస్తా. మాట్లాడారు. అడ్వర్టైజ్మెంట్ బోర్డులు ఆక్షన్ పెట్టకుండా ఈరోజు టార్గెట్ కంపెనీ, నవనిర్మాణ్ కంపెనీ, వాళ్ళకే ఒక 4 కంపెనీలకు వీళ్ళు ఇచ్చుకుంటారు. గత ప్రభుత్వం లీడ్ స్పేసు, ప్రకాష్ యాడ్స్, ఇప్పుడు ప్రకాష్ యాడ్స్ ఇప్పుడు కూడా ఇచ్చిండ్రు. దాదాపు 1000 కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వ ఖజానాకు నష్టం. హైదరాబాద్ రింగ్ రోడ్డు, హెచ్ఎండి పరిధిలో ఉన్నటువంటి రింగ్ రోడ్డును తీసుకుపోయి రోజు 5 కోట్ల రూపాయలు ఈరోజు ఉంటే చేతిలో 5 కోట్ల రూపాయలు డైలీ సంపాదన. అది తీసుకుపోయి 30 సంవత్సరాలకు కేసీఆర్ గారు ఐఆర్బి కంపెనీకి ఇస్తాడు.
ప్రభుత్వం మారుతుంది, క్యాబినెట్ మీటింగ్ల చర్చ జరగది, ఐఆర్బీ క్యాన్సిల్ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఎక్కడ అన్నారు. తెలంగాణ అప్పులలో ఉన్నది చూపెడతారు, తెలంగాణ బాండ్లు కుదబెడతారు, స్పెషల్ ఫ్లైట్లలో తిరుగుతారు, మిగులు బడ్జెట్తో ఉన్న తెలంగాణను ఈరోజు అప్పుల పాలుగా చూపెడతారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఈరోజు ఆర్బీఐ ఆక్షన్ వేస్తుంది. 26వ తారీఖు ఆక్షన్ వేసింది 2,000 కోట్లకు. సెప్టెంబర్ 2వ తారీఖు మళ్ళీ ఆక్షన్ వేస్తుంది 6,000 కోట్లకు. అంటే 10 రోజులలో ఎంత వేలం వేస్తుండ్రు, ఎన్ని బాండ్లు వేలం వేస్తుండ్రు? అక్షరాల 8,000 కోట్ల రూపాయలు. అంటే రోజుకు 1,000 రూపాయల కోట్లు లెక్క. 8 రోజులలో 8,000 కోట్ల రూపాయలు ఈరోజు బాజాప్తా వేలం వేస్తుంది తెలంగాణ ఆత్మగౌరవాన్ని. ఏడ చర్చ ఉండదు, ఎవరు మాట్లాడారు. ఇసోంటోడు కదా మాకు కావాలంటుంది కాంగ్రెస్ పార్టీ, ఇసోంటి ముఖ్యమంత్రి కదా మాకు కావాలి అంటుంది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ఒక రాష్ట్రాన్ని కుదబెట్టే క్యారెక్టర్ ఉన్నోడు కదా మాకు కావాలంటుంది కాంగ్రెస్ పార్టీ. దొంగ ఆలోచన ఉన్నోడు కావాలి కదా మాకు అని అంటుంది కాంగ్రెస్ పార్టీ. ఐడియాలజీ మాకు అవసరం లేదు కదా అంటుంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ. ఎథిక్స్ మాకు అవసరం లేదంటుంది కాంగ్రెస్ పార్టీ. మారల్స్ మాకు అవసరం లేదంటుంది కాంగ్రెస్ పార్టీ. మాకు దొంగ కావాలంటుంది కాంగ్రెస్ పార్టీ. నా పుస్తకానికి అసొంటోడే చీఫ్ గెస్ట్గా రావాలంటుంది కేసీ వేణుగోపాల్. అసొంటోడు వచ్చి నా పుస్తకం ఆవిష్కారం చేయాలంటుంది కేసీ వేణుగోపాల్. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎథిక్స్ లేవు, మారల్స్ లేవు. జనాన్ని పిచ్చోళ్ళని చేయడానికి వాకింగ్ అంటారు, గాంధీ మార్గం అంటారు, గాంధీ ఐడియాలజీ అంటారు. గాంధీ సిద్ధాంతము పుస్తకాల వరకే, గాంధీ సిద్ధాంతాలు వాళ్ళ ఎజెండా వరకే. హిడెన్ ఎజెండా ఏంటంటే కింద ఫోటో పైన ఫోటో రెండు ముందు పెట్టిన. ఈరోజు ఆర్బీఐ పెట్టిన ఆక్షన్లు కూడా మీకు నిన్న వీడియో చేసిన, ఇంతకు ముందు కూడా మీకు చూపించిన. ఇప్పుడే జాయిన్ అయిన వాళ్ళు అయితే మీరు ఇంకా పోయి చూడండి. నేను చెప్పింది ప్రతి ఒక్కటి సాక్ష్యాలతో సహా నేను చూపించిన. ఈరోజు తెలంగాణ గురించి నిలబడేటోళ్ళు, తెలంగాణ గురించి స్టాండ్ అయ్యేటోళ్ళు, తెలంగాణ ఆర్థిక జరుగుతున్న నష్టాల గురించి మాట్లాడేటోళ్ళు, ఆ ఆర్థిక నష్టాలను ఏ విధంగా పూరించుకొని చెప్పే మేధావులు, సలహాలు ఇచ్చే మేధావులు ఈరోజు లేనే లేరు. మా డెమోక్రసీ ప్రమాదంలో ఉన్నది, మా ఓటు దొంగతనం అవుతుంది అని రాజ్యాంగం పట్టుకునే రాహుల్ గాంధీ గారు ఈరోజు మీ కథలు ఇప్పటిదాకా చెప్పిన కదా, మాకు ఎథిక్స్ మారల్స్ ఏవి అవసరం లేదు, మాకు డబ్బు ఉంటే చాలు, డబ్బు ఉన్నోడైతే చాలు. అది దొంగ సొమ్మైనా సరే, లంగ సొమ్మైనా సరే, 420 సొమ్మైనా సరే, ఏ సొమ్మైనా సరే, అది ఎటువంటి అబ్బైనా సరే, మేము ముఖ్యమంత్రి చేయడానికి రెడీ. అన్ని శాఖలు నువ్వే పెట్టుకో, మున్సిపాలిటీ పెట్టుకో. ఇదివరకు పోనీ ఏమైనా విప్పన చేసినవాడా గత ప్రభుత్వంలో? ఎప్పుడైనా విప్పు అనుభవం లేనోనికి 10 శాఖలు. చీని అమ్మ, ఎక్కడికి దిగజారింది కాంగ్రెస్ పార్టీ. అందుకే మేము ప్రయత్నం కూడా చేస్తలేం. నేను ఎప్పటికప్పుడు జనాన్ని ముందుకు ఎందుకు తీసుకొస్తున్నా అంటే, ఈ కాన్ఫిడెన్షియల్ ఇష్యూస్ ఎందుకు తీసుకొస్తున్నానంటే అప్రమత్తంగా మనం ఉండడానికి. ఇవన్నీ ప్రజలకు తెలుస్తున్నాయి అని చెప్పి వాళ్ళు అనుకోవాలి. ఈరోజు ఈయన కాదు గతమూడు మంచోడు అని అనుకుంటారు. గతమూడు మొదలుపెట్టిన దుకాణం ఇది, గతమూడు మొదలుపెట్టింది, అది కొనసాగుతూనే ఉంది దుకాణం. ఏడా ఆగుతలేవు అప్పులు తెచ్చుడు. గతంలో అడ్వర్టైజ్మెంట్ 4 ఉంటాయి. గతంలో ఐఆర్బి కంపెనీకి రింగ్ రోడ్ ఇస్తారు. గత ప్రభుత్వం దస్బల్లా, ఐమాక్స్, పీపీపీ ప్రాజెక్ట్ దగ్గర ఎవరు కిరాయిలు వసూలు చేయరు. గత ప్రభుత్వం వరంగల్ సెంట్రల్ జైలును కుదబెడుతుంది, ఈ ప్రభుత్వం సెక్యూరిటీ బాండ్లను కుదబెడుతుంది. ఈరోజు ఒకరిని మించిన వాళ్ళు ఒకడు, బాప్ నంబరి బేటా 100 నంబరి లెక్క అయిపోయింది. తెలంగాణ దోచుక తినడంలో, తెలంగాణ ఆత్మగౌరవాన్ని అమ్మకంలో పోటీ పడుతూ ఉంటారు నాయకులు, పార్టీలు. ఇవన్నిటిని చూసుకుంటే బీజేపీ కామ్గా కూర్చుంటుంది, వాళ్ళ వాటా వాళ్ళు తీసుకొని. ఇది పరిస్థితి. ఖచ్చితంగా దీనిపైన మీరు కూడా ఇంకా లోతైన విశ్లేషణ చేయండి, దీని మీద కామెంట్ చేయండి. అన్ని ఛానళ్ళు కూడా దీనిపైన ఒక చర్చ పెట్టండి. నేను చెప్పిన అంశాల మీద, నేను చెప్పిన అంశాలలో ఏమైనా తప్పు మీకు అనిపిస్తే దానిపైన కూడా నన్ను నిలదీయండి. ఈరోజు వాస్తవాలు మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. ఇవేవి చర్చకు రాకుండా ఈరోజు వరద బాధితులను గాలికి వదిలేస్తున్నాం, ప్రభుత్వ ఆసుపత్రిని గాలికి వదిలేస్తున్నాం, ప్రభుత్వ స్కూళ్ళను గాలికి వదిలేస్తున్నాం, ఫీజు రియంబర్స్మెంట్ లేకుండా చేస్తున్నాం. పేపర్ లీకేజ్ అయిన దానిపైన ఏమైందో ఇవాళ దాకా మేము చెప్పాం. ఎక్కడ పడితే అక్కడ గ్రామీణ స్థాయిలో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా ఈరోజు ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు ఉంటాయి. ఈరోజు ట్రాఫిక్ చలాన్లపైన ఈరోజు ప్రభుత్వం నడుస్తూ ఉంది. పోలీసులు వేసే ట్రాఫిక్ చలాన్లపైన ఈరోజు ప్రభుత్వం నడుస్తూ ఉంది, ఆర్థిక వ్యవస్థ నడుస్తూ ఉంది. తక్కిన డబ్బులు మొత్తం వీలైనంత వరకు దోసుకుంటారు. తెలంగాణ దారిద్ర్యంలో రేఖల కింద నూకుతూ ఉన్నారు, పేదరికంలో నూకుతూ ఉన్నారు, కావాలని నూకుతూ ఉన్నారు. ఇండ్లు ఉన్నా ఓడుస్తలేరు, మంచి ఇండ్లు ఉంటే గులగొడుతూ ఉంటారు. పెద్ద వాళ్ళు ఎవరిని ముట్టుకోరు. సామాన్యుల బతుకు లేకుండా చేస్తున్నారు, సామాన్యునికి భూమి లేకుండా చేస్తున్నారు.
ఈరోజు హరహర అనిపిస్తున్నారు, ఆహాకారాలు అనిపిస్తున్నారు. ఖచ్చితంగా ఇది నిలదీయాలి, దీని గురించి చర్చ చేయాలి. ప్రజలను చాలా తక్కువగా ఇస్తుండ్రు. 500,000 రూపాయలు ఉంటే ఓటేస్తారు. మాకు కాకుంటే పాతోనికి వేస్తారు, పాతోని కాకుండా మా మూడో దోస్తుకి వేస్తారు. మా ముగ్గురు మధ్యలోనే ఉంటుంది కదా అధికారం. ఎవరున్నా మేము కలిసే ఉంటాం కదా. ఎవరైనా కానీ మాకు బాసు ఇప్పుడున్న చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు ఉంటాడు, లేకుంటే ఇన్వెస్టర్ మిస్టర్ గ్రేట్ మెగా కృష్ణారెడ్డి ఉంటాడు. వీళ్ళే కదా మా బాసులు. ఇక ఎవరితో మాకేం పని? ఈ ముగ్గురమే గెలుస్తాం కదా. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మా ముగ్గురి మధ్యలో అధికారం ఉంటుంది కదా. మాకు తోక పార్టీ లెక్క సిపిఐ, సిపిఎం, ఎంఐఎం ఉంటారు కదా. కాబట్టి మేము అందరూ కలిసి ఏదైనా దోసుకొని తింటే ఎవరైనా మాట్లాడడం అనుకుంటారు కదా. బాండ్లు ఎవరన్నా మాట్లాడుతుండ్రా? మాట్లాడతలేరు కదా. అది పరిస్థితి. ఖచ్చితంగా దీని మీద కామెంట్ చేయండి, షేర్ చేయండి. తెలంగాణ ప్రజలందరూ కూడా దీని గురించి స్పందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.